అక్రమార్కుల గుండెల్లో ఏసీబీ గుబులు పుట్టిస్తోంది. వరుస దాడులతో అవినీతి అధికారుల్లో దడ పుట్టిస్తోంది. లంచావతారాల భరతం పడుతోంది. ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇన్నాళ్లు అడ్డగోలుగా సంపాదించిన ఒక్కొక్కరి భాగవతం బయటపడుతోంది. దొరికిపోతున్న వారిలో చాలామంది మహిళా అధికారులు ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. అవినీతికి బాటలు వేసింది మహిళలేనా? వాళ్ల వెనక కీ రోల్ పోషించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మ్యాటర్ ఏదైనా మహిళా అవినీతి అధికారులు పట్టుబడుతుండడం సంచలనం రేపుతోంది. 1000 గజాల ఫ్లాట్ ను రెగ్యులరైజేషన్ చేయడానికి 4 లక్షల లంచం తీసుకుంటూ నార్సింగి టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న మణిహారిక ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామానికి చెందిన ఒకరు తనకున్న 1000 గజాల ప్లాట్ ను ఎల్ఆర్ఎస్ లో భాగంగా క్రమబద్ధీకరించుకోవడానికి వారం క్రితం మణిహారికను సంప్రదించారు. ఇందుకామె 10 లక్షలు డిమాండ్ చేయగా చివరకు 4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఆ తరువాత బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నార్సింగి మున్సిపల్ ఆఫీసులో మణిహారికకు లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తెలంగాణలో గత 8 నెలల వ్యవధిలో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారుల జాబితా 177కి పైగానే ఉంది. వీరిలో 160 మందికి పైగా ఉద్యోగులను అరెస్టు చేసింది. 44 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని సీజ్ చేసింది. ఒక్క ఆగస్టులోనే ఏసీబీ 31 కేసులు నమోదు చేసిందంటే ఏసీబీ పనితీరు, దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు అందితే చాలు నెక్స్ట్ డే సీన్లోకి ఎంటర్ అవుతున్నారు ఏసీబీ అధికారులు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ వారి బండారం బయట పెడుతున్నారు. రాంగ్ రూట్లో మెక్కేసిందంతా కక్కిస్తున్నారు. విచిత్రమేంటంటే ఒక అవినీతి అధికారి దొరికితే మిగతా వాళ్లు అలర్ట్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం అందిన కాడికి దోచుకో అన్నట్టు ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. ఏసీబీ కేసులవుతున్నా సరే కొంతమంది అధికారులు భయపడటమే లేదట. గత నెల ఆగస్టులో 31 కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఇందులో 15 ట్రాప్ కేసులు, 2 డిఏ కేసులు, 3 మిస్కండక్ట్ కేసులు ఉన్నాయి. 20 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లంచం తీసుకుంటూ దొరికిపోయారు. వీరి నుంచి 2,82,000 సొమ్ము సీజ్ చేశారు. డిఏ కేసులో 5 కోట్ల 13 లక్షల అనుమానాస్పద ఆస్తులు గుర్తించారు. జనవరి నుండి ఆగస్టు నెల మధ్య కాలంలో 179 కేసులు ఏసీబీ నమోదు చేసింది. ఈ గ్యాప్లో 167 మంది ఉద్యోగులు లంచం కేసుల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి 33,12,000 సీజ్ చేశారు. ఇక డిఏ కేసుల్లో 44 కోట్ల 30 లక్షల ఆస్తుల్ని ఐడెంటిఫై చేశారు. మొత్తం ఒక్క ఆగస్టు నెలలోనే 25 కేసులు నమోదు చేశారు. ప్రతి నెల కనీసం 20 మంది అవినీతి అధికారులైనా పట్టుబడుతున్నారు. సగటున నెలకి 20 కేసులు నమోదవుతుండగా 20 మంది అరెస్ట్ అవుతున్నారు. 8 నెలల్లో పట్టుబడ్డ వాళ్లలో మహిళా అధికారులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడ్డ అధికారుల లెక్కలు చూస్తే అవినీతిలో ఫస్ట్ ప్లేసులో ఉంది రెవెన్యూ శాఖ. ఆ తరువాత పోలీసు శాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. ఇక మంచి పనితీరు కనబరిచిన 21 మంది ఏసీబీ అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో మెడల్స్ కూడా ప్రదానం చేసింది ప్రభుత్వం. ఈ మాత్రం సహకారం, ప్రోత్సాహం ఉంటే చాలు మరింత బాధ్యతగా ముందుకెళ్తామంటున్నారు అధికారులు. ఇక ఇరిగేషన్ శాఖలో కూడా భారీ అవినీతి తిమింగలాలను ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ బుక్యా హరిరామ్ను అరెస్టు చేశారు. హరిరామ్ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్లలోనే ఉంటాయని గుర్తించారు. జూన్ 11న చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 8 ఈఈ నూనె శ్రీధర్ ఇల్లు, కార్యాలయాలు ఇలా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ జరిపిన దాడుల్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. నూనె శ్రీధర్ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్లపైనే ఉంటుందని గుర్తించింది ఏసీబీ. ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. మొత్తం 11 చోట్ల సోదాలు చేసింది. మురళీధర్రావు నివాసం సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన మురళీధర్రావు కాంట్రాక్టర్ల నుండి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా అధికారుల గుండెల్లో ఏసీబీ గుబులు పుట్టిస్తోంది. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా సరే కొంతమంది అధికారుల తీరు మాత్రం మారడం లేదు. సస్పెండ్ అయినా పర్వాలేదు, ఉన్న సమయంలోనే దోచుకుని దాచుకోవాలని ఆలోచిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు.